జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్ లత గారి ఆధ్వర్యంలో సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, ఈ సంవత్సరంలో వస్తున్నటువంటి మొదటి పూర్ణిమ చైత్ర పూర్ణిమ రేపు ఏప్రిల్ 1వ తారీఖున. అంటే మరి సూర్యోదయానికి లేదు, అయినప్పటికీ మరి అదే చేసుకోవాలా? రాత్రి వేళలో పౌర్ణమి ఉంది చిత్తా కాబట్టి. నక్షత్రంలో కూడా లేదు. చిత్త చిత్త ఎలాగో లేదులేండి, అసలు అటు ఇటు అవుతుంది అంటే అనేది మామూలుగా అయితే చిత్తా నక్షత్రంలో పౌర్ణమి ఉండాలి. వస్తే మనం చైత్ర పౌర్ణిమ అంటాము. హస్త చిత్త ఏదో కాంబినేషన్ ఉంటుంది. అసలు అసలు చిత్త లేదు, ఉత్తర పల్గుని నక్షత్రం రైట్, ఉంది. రైట్. అయితే తమిళులు ఉత్తర పల్గుని నక్షత్రం రోజు మాత్రం, అంటే ఈ చైత్ర మాసంలో మాత్రం చాలా విశేషంగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం లేదా శివారాధన చేయటం అనేది చేస్తూ ఉంటారని కూడా విన్నాను. దాని గురించి కూడా చెప్పండి. మరి ఈ చైత్ర పౌర్ణిమని ఎలా వినియోగించుకోవాలి, ఏం చేయాలి, ఏం చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా. అంటే చైత్ర మాసంలో అంటే మనకి స్కంద పురాణంలో కూడా ఈ చైత్ర పౌర్ణమికి చాలా ప్రాధాన్యత అనేది. తర్వాత ఎప్పుడైతే ఈ త్రిపురాసుర సంహారం ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ వల్లి దేవసేన అనేది ఇద్దరు భార్యలు ఇతనికి, సుబ్రహ్మణ్యుడికి. సో ఆ ఇద్దరు భార్యలు కూడా ఈయన విజయం చేసి వచ్చాక ఒక రాజు కట్టబెట్టడం అనేది, తర్వాత ఇంకోళ్ళు పెళ్లి చేయటం అనేది. అయితే ఇందులో ఒకటి ఏంటంటే మనకి ఈ దేవసేనతో పెళ్ళైనది చైత్ర పౌర్ణమిగా అభివర్ణించడం అనేది దాంట్లో జరిగింది. అందుకని ఇది సుబ్రహ్మణ్య స్వామికి అమితమైన ప్రీతికరమైన రోజుగా చెప్పడం అనేది కూడా మనకి ముఖ్యంగా ఈ స్కంద పురాణంలో మొదటి ఏదైతే ఖండం ఉంటుందో ఆ ఖండంలో రావటం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఎప్పుడైనా సరే అంటే ఇక్కడ సుబ్రహ్మణ్యుడిని అసలు ఎందుకు ఆరాధించడం అనేది ఒకటి. తర్వాత ఇప్పుడు మనం దేశకాలమాన పరిస్థితులు బట్టి చూసినా కూడా ఇప్పుడు ఆచరించవలసిన అవసరం ఉంది. ఎందుకు సుబ్రహ్మణ్యుని ఇప్పుడు ఎందుకు ఆరాధించాలి అంటే కనుక బుధ కుజుల కాంబినేషన్ అనేది ఇప్పుడు రాహు బుధుడు కుజుడు అంతకుముందు అంటే మనకి బుధుడుతోనే కాదు ఉన్నది. ఇప్పుడు కుజుడు ప్రస్తుతమైతే బుధుడితోనే ఉన్నాడు. కుజుడు రాహు ముగ్గురు కలిసి ఇద్దరు ఉన్నారు. సో వీళ్ళు ఇద్దరు బుధుడితో కుజుడితో ఉన్నప్పుడు ఏంటంటే బుర్ర చెడిపోవటం అనేది ఇక్కడే ఉంటుంది. అలాగే ఇదే సమయంలో ఏమంటే మెదడుకు సంబంధించిన వ్యాధులు కూడా రావటం అనేది ఉంటుంది. సో ఈ బుధ కుజ కాంబినేషన్ అనేది చాలా డేంజర్ కాంబినేషన్. అంటే ఇప్పుడు యుద్ధాలు జరగటం అవ్వచ్చు, తర్వాత ఏదైనా సరే ఎక్కడైనా సరే అగ్ని ప్రమాదాలు కావచ్చు, ఇతర రకాలైన ప్రమాదాలు కావచ్చు. ఈ బుధ కుజుడు అనేది చాలా డేంజర్ కాంబినేషన్. సో అటువంటి డేంజర్ కాంబినేషన్ ఇప్పుడు నడుస్తుంది కాబట్టి ఎంతో కొంత ఇప్పుడు సుబ్రహ్మణ్య ఆరాధన అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరం. ఎందుకంటే కలహం అనేది ప్రపంచ కలమనే మన ఇంట్లో కలహాలే మనకి సరిపోతాయి. సో భార్యాభర్తలు ఇద్దరు చక్క అన్యోన్యత అంటే ఏమంటాం వల్లి దేవసేన ఇద్దరు కూడా మనకి ఎవరికైతే పెళ్ళిళ్ళు కాలేదో వాళ్ళకి కూడా మనం ఇదే ఆరాధన చెప్తూ ఉంటాం. అంటే ఇక్కడ సాధారణంగా ఏంటంటే పిల్లలు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే పిల్లలు పుట్టటం లేదు అనుకోండి, వాళ్ళకి జనరల్గా ఎవరికి ఏం చెప్తారు? కుజుడు అంటే సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోండి, సుబ్రహ్మణ్య స్వామికి మొక్కుకోండి అంటారు. ఇక్కడ మనం కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే ఒంటి సుబ్రహ్మణ్య స్వామి ఏమో పిల్లలకి ఉపయోగం. అంటే సుబ్రహ్మణ్య స్వామి విడిగా ఒక్కడే ఉన్న రూపం ఉంటుంది కదా, బాలసుబ్రహ్మణ్యం. అది పిల్లలకి ఆ రూపాన్ని పెట్టుకుని పూజ చేసినట్టయితే కనుక తొందరగా పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంటుంది. కానీ భార్యాభర్తల మధ్య కలహాలకి మాత్రం ఈ వల్లి దేవసేనతో ఉన్న ఫోటో పెట్టుకుంటేనే మీకు శీఘ్ర ఫలితాలు ఉంటాయి. ఓకే. తర్వాత ఏదైతే మనకి తెలిసినా తెలియకపోయినా కొంతమంది మన జాతకాలు చూసి కుజదోషం అని చెప్పి కూడా భయపడతారు కదా, లేదా నియంగా ఉండొచ్చు. సో అలాంటి కుజదోషాలు తొలగాలన్నా కూడా ఈ చిత్రపటం మన ఇంట్లో ఉంటే మంచిది, వల్లి దేవసేన అనేది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇప్పుడు ఉన్న నక్షత్రం ఏదైతే ఉందో ఎందుకు సుబ్రహ్మణ్య స్వామిని పరోక్షంగా ఆరాధించటం అనేది చూసినట్టయితే కనుక సాధారణంగా ఈ ఉత్తర నక్షత్రం అనేది బుధుడి క్షేత్రంలోనే ఉంటుంది. అంటే చంద్రుడు అక్కడ ఉండి తర్వాతే కుజుడు నక్షత్రంలోకి చేరుకోవటం అనేది ఉంటుంది. అంటే చిత్తా నక్షత్రంలోకి ఇదే వరుసలో పయనించడం అనేది ఉంటుంది. సో అందుకని ఇక్కడ ఏదైనా సరే ఇక్కడ బుధుడు క్షేత్రంలో రవి క్షేత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు మనలో రియాక్షన్ ఎక్కువ ఉంటుంది. చంద్రుడిలో వెళ్ళినప్పుడు ఉండవలసిన దానికన్నా తక్కువ అయిపోతుంది. మళ్ళీ కుజుల్లో వచ్చినప్పుడు అది తారాస్థాయికి వెళ్ళిపోతుంది. సో ఇంబాలెన్స్. అందుకని మనం చాలా ఏమంటాం ఇక్కడ
చాలా వీడియోలు మనం అందుకే అదే ప్రస్ఫుటంగా చెప్తామని ఇక్కడ బుధుడికి సేఫ్ కాదు అది. ఓచ్ అనేది ఇచ్చాం కానీ అంత సేఫ్ కాదు. కాస్త కోస్త ఏదైనా సరే రవి నక్షత్రం, ఉత్తర పల్గొని నక్షత్రం ఉన్నప్పుడు అదొక్కటే బెటర్. కొద్దిగా బెటర్ అది. సో, అందుకని అక్కడ పరమోచ్చమ బిందువుని అక్కడ చేర్చాలి మన ఆలోచనలో అయితే గనక. రైట్. సో, అందుకని ఇక్కడ ఖచ్చితంగా మనం సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం అంటే ఈ రకంగా కూడా మనకి చాలా ఉపయోగం జరగటం అనేది ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా శక్త్యానుసారం అంటే వాళ్ళకి దగ్గరలో ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉంటే గనక ఆ సుబ్రహ్మణ్య క్షేత్రాలకి వెళ్ళటం, దర్శనం చేసుకోవటం అనేది చాలా అవసరం. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడి నుంచి మనకి వచ్చేప్పటికి వైశాఖ మాసంలో మరింత అగ్ని ప్రమాదాలు ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడున్న గోచార స్థితిలో కూడా. సో, అందుకని ఇప్పటి నుంచి మనం ఏదైనా సరే మొదటి నుంచి ఈ సుబ్రహ్మణ్య స్వామికి క్రమం తప్పకుండా పూజలు చేసుకున్నట్టయితే కనుక ఆ రకంగా కూడా మనకి మేలు జరగటం అనేది ఉంటుంది. తర్వాత మీకు ఈ చైత్ర మాసంలో, వైశాఖ మాసంలో, జ్యేష్ఠ మాసంలో ఇప్పుడు ఎక్కువగా పెళ్ళిళ్ళు ఉంటాయి కదా! ఈ పెళ్ళైన నవదంపతులు కూడా ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే అసలు మంచిది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇప్పుడు ఏదైనా సరే భార్యాభర్తల మధ్య తగువులు అనేది మొదట 1-2 నెలల్లోనే మనకు అర్థమైపోతాయి. అంటే వీళ్ళిద్దరూ సజావుగా కూర్చుని కాపురాలు చేసుకుంటారా? మొదట్లోనే తారాస్థాయిలోకి వెళ్ళిపోతారా అనేది. అంటే ఇదివరకులాగా సంవత్సరాలు మారుతాము, మా పరిస్థితులు మారుతాయి అనేది ఎవరు చూడటంలా. అంత ఓపిక ఎవరికీ లేదు. లేదు. ఏదైనా సరే తేలిపోతారు. ఉండాలా? అక్కర్లేదా అనేది. సో, అందుకని ఆ రకమైన ఆవేశాన్ని చల్లార్చజేయడానికి కూడా ఇదే రోజు మనకి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఏదైతే మనం పౌర్ణమి అనుకుంటున్నామో, ఆ పౌర్ణమి రోజు సుబ్రహ్మణ్యం అంటే పెళ్లి కాని వాళ్ళు ఆ రకంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం. అంటే ఆయన దర్శనం చేసుకుని పెళ్లి కావాలని కోరుకోవటం. లేదు పెళ్ళైన వాళ్ళు మా కాపురాలు బాగుండాలని కోరుకోవటం. ఆ రకంగా వాళ్ళకి దగ్గరలో ఉన్న ఏ సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని దర్శించినప్పటికీ కూడా అది ఖచ్చితంగా మంచి జరగటం అనేది ఉంటుంది. పైగా పౌర్ణమి అనేది అంటేనే మనకి ఇక్కడ చంద్రుడు చాలా పతాక స్థాయిలో మరి వెన్నెల ఇవ్వటం అనేది జరుగుతుంది. తర్వాత వసంత ఋతువులో వచ్చే తొలి చంద్రుడు కాబట్టి మనకి ఇప్పుడు చల్లగా ఉంటాడు కానీ తర్వాత వేడెక్కటం అనేది అయితే జరుగుతుంది. కనుక ఆ తాపాలన్నింటినీ కూడా పరిహరించబడాలి అంటే కనుక సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అనేది అవసరం. సరే ఈ రోజు మరి సుబ్రహ్మణ్య స్వామి సరే గుడికి మనం ఏమన్నా ఆలయ దర్శనాలు ఇలాంటివన్నీ అయితే కనుక చెప్పాము. సరే చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. ఒకవేళ వెళ్ళకపోయినా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ఉపయుక్తంగా ఉండేదైతే కనుక కరావలంబ స్తోత్రమే. ఏ స్వామినాథ కరుణాకర దీనబంధు అనేది ఏదైతే ఆయన స్తోత్రం ఉంటుందో చాలా బాగుంటుంది. చాలా ఈజీ కూడా. చాలా తేలిగ్గా ఉంటుంది. ఒక రిథం ఉంటుంది. అవును. సో, అందుకని చాలా మంచిది అది స్తోత్రం. అలా కాకపోతే గనక ఓం సర్వనోద్భవాయ షణ్ముఖాయ నమః. ఓం సర్వనోద్భవాయ షణ్ముఖాయ నమః. ఇది వీలైనన్ని సార్లు పఠించడం అనేది మంచిది. తర్వాత మరి ఈ రోజు ఏదైనా సరే అవకాశం ఉంటే కనుక 6 ఒత్తులు ఎర్రవి వేసి సుబ్రహ్మణ్య స్వామికి దీపం పెట్టినట్టయితే కనుక ఎందుకంటే ఆయన అగ్ని. అందుకని మనకేంటంటే వినాయకుడిని ఇటు సుబ్రహ్మణ్యుని ఇద్దరిని పూజిస్తాం నిజానికైతే కనుక. అంటే మనం మొదట ఎప్పుడైనా సరే దీపం వెలిగించకుండా పూజ మొదలెట్టదు. అంటే అక్కడ దీపం వెలిగిస్తున్నాము అంటే కనుక ఆయన అగ్నిస్వరూపుడు. అంటే సుబ్రహ్మణ్యుడికి అన్నదమ్ములిద్దరికీ కూడా పూజలు చేయకుండానే మిగతా పెద్ద పూజల్లోకి వెళ్ళాం. సో, అందుకని ఖచ్చితంగా 6 ఎర్రవత్తులు వేసి దీపం వెలిగించినట్టయితే కనుక చక్కటి మంచి ఫలితాలు ఉంటాయి. పొద్దున్నే చేసేసుకోవచ్చు. పొద్దున్న చేసుకుంటేనే ఎక్కువ మంచిది. పౌర్ణమి కదా, రాత్రి ఏమైనా చేయొచ్చా? అలా అనేం కాదు. మనం రాత్రి కన్నా కూడా సుబ్రహ్మణ్యుడికి పగలు చేయడమే ఉపయుక్తంగా ఉంటుంది. సో, రాత్రి ఆయనకి ఇంకా తామస గుణం ఎక్కువ ఉంటుంది. సో, అందుకని పగలు చేయటమే వద్దాం. అద్భుతం సార్, చాలా చక్కగా తెలియజేశారు. ఇక మరుసటి రోజు అంటే ఏప్రిల్ 2వ తారీఖు హనుమత్ జయంతి కూడా కాబట్టి మరి మరుసటి రోజే ఏప్రిల్ 2వ తారీఖు హనుమత్ జయంతి కాబట్టి మరి హనుమంతుల వారి ఆరాధన ఎలా చేసుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.